తప్పకుండా ఇది పేక మెడలా ఉన్నటువంటి ప్రభుత్వం, ఇది ఎప్పుడో కూలిపోక తప్పదు. దాన్ని ఎవరు ఆపలేరు, బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు దాని కథ ఏందో తెలుద్దాం. నేను మీ అందరికీ ఒకటే, ఇలా నేను చూస్తున్నా ఎన్ని గంటలకు వస్తారా లక్షరెడ్డి అంటే 11 గంటల ఫుల్ అయిపోతాడు. నేను లోపల అనుకున్నా ఎట్లా వస్తారు అని. ఎందుకంటే నేను మన రంగారెడ్డి జిల్లాలో వీఆర్ వాళ్ళంతా ఏదో సమ్మె చేస్తున్నారని పోయినా, ఒక్క మనిషి వస్తాడు దగ్గరికి, నేనే పోయినా మనిషి వస్తాడు దగ్గరికి. నేను మనుషుల దగ్గరికి పోయినా, ఏందా అంటే మైకు లేదు, టెంట్ లేదు, మా కలెక్టర్ గారు పిలిస్తే పోయినామంటాను. ఎంత చంపుతారా? గా ఆంధ్రాలో మీకు ఒకసారి ఆలోచన చేసుకోండి. గా ఆంధ్రాలో సమ్మె చేయొద్దు, నో పర్మిషన్ అంటే లక్షలాది మంది తను వచ్చి మిస్టర్ అని చెప్పి ఎలుగెత్తి చాటింది. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించేయండి. ఎటుపోయింది చైతన్యం, ఎటుపోయింది ఐక్యత, ఎక్కడ పోయింది మన పోరాట పటిమ? ఆలోచన చేసుకోండి. పేదవాళ్ళకి 2 బాధ్యతలు ఉంటాయని చెప్పేది ఎప్పుడు. ఒక బాధ్యత నీ కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత కావచ్చు, కానీ రెండవ బాధ్యత ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంటుందనే విషయం మనం మర్చిపోకండి. సమాజంలో జరుగుతున్న అక్రమాలను, దుర్మార్గాలని దాన్ని కట్టడి చేయకపోతే ఆ కట్టడిలో కొంతమంది బలిపశు రహితం కావచ్చు కాక, ఆ పోరాటంలో కొంతమంది వ్యక్తి రహితం కావచ్చు కాక, కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు. సిద్ధాంతాలు ఉంటే కావచ్చు, రాజకీయాలు ఉంటే కావచ్చు, పార్టీలు ఉంటే కావచ్చు, కానీ ధర్మం మాత్రం ఒక్కటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. న్యాయం మాత్రం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను నమ్ముతా, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే, అంతిమ చరిత్ర నిర్మాతలు ప్రజలే తప్ప వ్యక్తులు కాదనే విషయం కేసీఆర్ కూడా అర్థమయ్యేటువంటి రోజు వస్తుందని చెప్పి నేను నమ్మేవాడిని. నేను దయచేసి ఇవాళ మీరందరూ కూడా 6,000 మంది, మీరు 22,000 పైచీలకు వీఆర్ఏలు, ఇలా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ నాకు తెలిసేది అంపశయ మీద ఉన్నది. దీన్ని తప్పకుండా మీరు చేసే పోరాటానికి, మీ ఉద్యమానికి రాబోయే కాలంలో సంపూర్ణంగా మీకు సంఘీభావం ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం.